వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అద్దంకిలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్, ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు. గాజువాక ఆటోనగర్లో పళ్ళ సింహాచలం సంతాప సభ, ఘన నివాళులు అర్పించిన గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు. చిత్తూరు జిల్లాలో దారుణం, మహిళపై దాడికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్త. అద్దంకి నియోజకవర్గం ముప్పవరంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఆయనకు టీడీపీ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ పల్లా సింహాచలం పెద్ద కర్మ సందర్భంగా సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పూలు జల్లి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు, గాజువాక భాజపా నాయకులు కరణంరెడ్డి నరసింగరావు, కృష్ణంరాజు, గూటూరు శంకర్రావు, బొండా ఎల్లాజీరావు, నాగేశ్వరరావు, వరలక్ష్మి, అనిత, అశోక్, పావని, కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుల్లూరు క్రాస్ రోడ్లో నాగవేణి అనే మహిళతో ఓ ఇష్యూపై మాట్లాడుతూ అందరూ చూస్తుండగానే టీడీపీ కార్యకర్త దిలీప్ నాయుడు దాడికి పాల్పడ్డాడు. దిలీప్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఆర్పురం పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా కానీ అధికారులు పట్టించుకోవట్లేదు అని, అందువలన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్దే బాధిత మహిళ ఆందోళన నిర్వహించింది. నాగవేణమ్మని దిలీప్ నాయుడు
బలవంతంగా లాగి పోల్మాన్ నాటించినానని నన్ను కొట్టి మానభంగం చేసినాడు రోడ్లో 10 మందిలో. అని ఇది ఎట్టయినా మీరు రక్షించాలా. నిన్న ఉదయంతో శుక్రవారంతో 9:30 10 గంటల లోపల జరిగింది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎట్లా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. మీరు ఎట్లయినా నాకు న్యాయం చేయాలి. గుద్దిన తర్వాత మళ్ళీ 3 సార్లు గుద్దినాడు. మళ్ళీ నష్టపెట్టి గుద్దినాడు. మళ్ళీ పక్కన ఎదుటోళ్ళు వస్తున్నాను అతను కొట్టుకుంటే కూడా వాడిని కొట్టినాడు. లాగి మీరు ఎందుకు వస్తారు, దాన్నే కొట్టండి, దాన్నే కన్నండి, తీసి మాట్లాడినాడు. అసంఖ్యంగా మాట్లాడినాడు. డస్ట్బిన్ గుద్దినాడు, జాకెట్ చింపేసినాడు. ఇప్పుడు లేకుండా మా అమ్మ పరిస్థితి ఏంటి, మాకు న్యాయం కావాలా. నిన్న 10:30 పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ ఇస్తే తగిన చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. మాకు న్యాయం జరుగుతుంది, ఏ చర్యలు తీసుకోలేదు. కాబట్టి మాకు మీరు న్యాయం చేయండి, మీరే న్యాయం చెప్పాలి. టయానికి ఇస్తే ఇంతవరకు పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా ఉత్తరాంధ్ర విశాఖ ప్రజలు అమాయకులు. యోగాంధ్ర లాంటి ఒక్క కార్యక్రమం చేపడితే పొంగిపోతారు. ఏడాది కాలంగా చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏం చేశారు? ఉత్తరాంధ్రకి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తమ వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అన్నారు. విశాఖపట్నం మా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఎంత అమాయకులంటే విశాఖపట్నాన్ని రాజధాని ఇస్తామంటే ఓట్లు వేయలేదు. కానీ ఇలాంటి యోగా కార్యక్రమం ఒకటి పెడితే పొంగిపోతారు. లేదా బీచ్ ఫెస్టివల్ ఏదో పెడితే పొంగిపోతారు. అరకులో 4 బెలూన్లు ఎగరేస్తే పొంగిపోతారు. ఇలా చిన్న చిన్న ఆనందాలకి మేము ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఆశపడతారు. ఆ ఆశని ఆయన ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. డబ్బంతా అమరావతిలో, హంగామా అంతా విశాఖపట్నంలో. మీకు అన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు వేదిక విశాఖపట్నం కావాలి, ఉత్తరాంధ్ర కావాలి. కానీ మీరు పెట్టుబడి పెట్టడానికి, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఇక్కడ వ్యవస్థల్ని లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం మీకు విశాఖపట్నం అవసరం లేదు, ఉత్తరాంధ్ర అవసరం లేదు. చెప్పానండి, ఈ 13 మాసాల్లో విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ ప్రత్యేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో ఈ సంవత్సర కాలంలో చెప్పమనండి. మొదలుపెట్టినటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్టు మా హయాంలో మొదలుపెట్టింది. జరుగుతున్నటువంటి ఇక్కడ మాల్ నిర్మాణం జరుగుతూ ఉంది, ఇనార్బిట్ మాల్, అది మా హయాంలో తీసుకుని వచ్చిందే. ఉద్దానంలో కిడ్నీ సెంటర్ నిర్మాణం చేసాం, పూర్తి చేసాం. మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది, అది మా హయాంలోనే. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, అది మేము చేసిందే. ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలు, సెంట్రల్ యూనివర్సిటీ, ఇవన్నీ మా హయాంలో జరిగినవే. మీరు ఈ సంవత్సర కాలంలో ఇగో ఈ ప్రాజెక్టు, ఈ కార్యక్రమం ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇచ్చేసామని చెప్పమనండి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడని చెప్పమనండి. చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. ఇగో ఈ యాడ్ ఏదో ఇచ్చారు మొన్న, ఇది 12వ తారీఖున మాట్లాడదాం అనుకున్నా. ఆ రోజు ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్ అయ్యి మాట్లాడలేకపోయింది. ఇది 12వ తారీఖున వచ్చినటువంటి ప్రభుత్వ ప్రకటన, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఇందాక మీకు చెప్పినట్టు ఇది మా హయాంలో తీసుకుని వచ్చింది. ఓర్వకల్ పారిశ్రామిక కారిడార్ కానీ, కడప జిల్లా కొప్పర్తి ఇది కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తారు. ప్రైవేటైజేషన్కి టోటల్గా పాపం ఎంప్లాయీస్ని దాదాపు 3,200 మందిని తీస్తారు. అంటే పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్కి అడుగులు వేసేస్తా ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు ఆ కార్మిక నాయకులందరూ కూడా ఒక టెంట్ నడిపి వారి నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే, ఏ ఒక్కరోజు ఒక పోలీసు కూడా టెంట్ వైపు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు పోరాటం చేసేటువంటి వారి హక్కు అనేటువంటి ఉద్దేశంతో. మొన్న ఒక రోజు మొత్తం పోలీసులందరూ కూడా టెంట్లోకి వెళ్ళి కూర్చొని కార్మికులను ఎవరిని రానివ్వకుండా మొత్తం టెంట్ అంతా ఎత్తిపెట్టేశారు. మళ్ళీ ఎవరు టెంట్ వేయడానికి వీల్లేదని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులు 3,200 మందిని తీస్తారు. ఈ సంవత్సరంలో 3.5 నెలల జీతాల బకాయిలు ఉన్నాయి. ఏమని అడిగితే 10,000 కోట్లు, 11,000 కోట్లు, 12,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారు.
మీకున్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీ తాలూకు అప్పుని ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూషన్ మార్చడానికి ఇచ్చినటువంటి డబ్బుని ఏదో స్థానికంగా ప్లాంట్ కార్మికులకో లేకపోతే ప్లాంట్ అభివృద్ధికో ఇచ్చినట్టు మీరు మాట్లాడితే, ఒకవేళ మీరు కాపాడేటువంటి ఉద్దేశం మీకుంటే మీరు ఎంప్లాయీస్ని ఎందుకు మీరు తీసేస్తా ఉన్నారు? రోజు రోజుకి ఎంప్లాయీస్ని తగ్గించుకుంటూ ఎందుకు వస్తున్నారు? మీరు అడుగులన్నీ ప్రైవేటైజేషన్ వైపు ఎందుకు నడుస్తూ ఉన్నాయి? వీటన్నిటి కూడా సమాధానం చెప్పడం మానేసి ఇటువంటి ఈవెంట్లు చేసుకొని మీరేదో పబ్లిసిటీ పొందాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది. మా నాయకుడు చెప్పినట్టు కళ్ళు మూసి తెరిస్తే ఇంక 3 సంవత్సరాలు అయిపోతుంది, ఎలక్షన్లు వచ్చేస్తాయి. 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసేటువంటి హక్కు ప్రజలకు వస్తుంది. తప్పకుండా మళ్ళీ మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం యందు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ సింహాద్రి రమేష్ బాబు తనయుడు యువ నాయకుడు సింహాద్రి వికాస్. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రతిసారి మోసపోయేది యువతే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలోని ప్రజాప్రతినిధులు మరియు వివిధ విభాగాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 23వ తారీఖు అంటే రేపు యువత పోరు పేరిట గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి, అంటే ఉద్యోగం రాని యువత ఎవరన్నా ఉంటే నిరుద్యోగ భృతి కింద ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి హామీ ఇచ్చి సంవత్సరం దాటుతున్నా ఇప్పటి వరకు అది ఆచరణలో కానీ కనీసం దాని గురించి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పి ఒక రూపకల్పన కూడా లేకపోవడంపై రాష్ట్రం అంతా నిరుద్యోగుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. అట్లాగే రేపు మన జిల్లాలో కూడా బందర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగులు అందరూ కూడా పాల్గొని, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని అనుసంధ విభాగాలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందే కోరుతాం. ఒకసారి ఈ మేనిఫెస్టో చూస్తే అన్నిటికంటే ఇది ఖచ్చితంగా మోసం అని అర్థమైపోయేది ఏదన్నా ఉందంటే అది నిరుద్యోగ వృత్తి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మీరు రాజశేఖర్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మీరు గమనించారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఇదే నిరుద్యోగ వృత్తి ఉంది. ఇదే 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి ఈసారి ఇంకెక్కువ పెంచిస్తా అన్నాడు, మరి తగ్గించిస్తా అన్నాడు తెలియదు. కానీ అప్పుడు కూడా ఇదే ఈ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అప్పుడు లేదు. 2014 ఎన్నికల్లో కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తాను యువతకు అని చెప్పాడు. అప్పుడు లేదు. మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా అదే మాట. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం ఇవేమీ గుర్తుకు లేవు. గుర్తుకు రాకపోగా ఏమవుతుందంటే, ఈ మధ్య ఒక విలేకరు ఇలానే కూర్చుని ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉంటే ఆయన, సార్ సూపర్ 6 గురించి కొంచెం జనం ఎక్కువగా అడుగుతున్నారు సార్, ఇబ్బంది పడుతున్నట్టున్నారు, అది మనం ఎప్పుడు చేయగలం ఏంటని అడిగితే, మీరు ఏంటి సూపర్ 6 ఇవ్వలేదా, మొత్తం అంతా ఇచ్చేసాం, ఇంకా సూపర్ 6 గురించి ఎవడన్నా మాట్లాడితే 4 తెగ్గొస్తా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి బెదిరించే స్థాయికి వచ్చింది. అంటే ఇంత నిస్సిగ్గుగా, ఇంత ఇదిగా మాట్లాడి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి దగ్గర అనమాట ఎవరో ఒక యువకుడు ఈ పుష్ప సినిమా పోస్టర్ పట్టుకుని నేను నుంచున్నాడు. అసలు విషయం ఏంటంటే, ఆయనేమో తెలుగుదేశం సానుభూతి పడినట్ట, సభ్యత్వం కూడా అన్నారు. ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి తెలుగుదేశం గవర్నమెంట్ మీద ఇన్ని మోసాలు జరుగుతున్నాయి అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయ్యి అతనే పట్టుకుని నుంచుంటే మంచిదే కదా అని అన్నాడు. దాన్ని ఇలాంటి పథకాలన్నీ నువ్వు అమలు చేయట్లేదని మాట్లాడితే అవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటం న్యాయమా, ధర్మమా, నీ తల్లే తెగ్గొస్తామని చెప్పి మాట్లాడతాడు. ఒక ఆయనేమో అలా మాట్లాడతాడు, పథకాలు ఇవ్వట్లేదు అంటేనేమో చంద్రబాబు నాయుడు గారు ఏమో 4 తెగ్గొస్తాయి ఎవరు అనేది, నేను మొత్తం అన్ని పథకాలు ఇచ్చేసానంటాడు. ఇంతకంటే దారుణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బహుశా ఎప్పుడు పనిచేసి ఉంది. కాబట్టి రాబోయే కాలంలో
ఎన్ని మాటలన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టిన కార్యకర్తల్ని ఖచ్చితంగా జనంలో నుంచే తిరుగుబాటు వస్తుంది. ఆ జనం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఈరోజు మీ అందరూ చూస్తున్నారు ఎంత ప్రజాదరణ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి. రాబోయే కాలంలో అది మరింతగా పెరుగుతుంది. ఖచ్చితంగా జనం తరపున నిలబడే పార్టీగా, పేదల తరపున పోరాడే ఏకైక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దాంట్లో మీ అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి, మీ అందరూ సహకారం కూడా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు ఆ కార్యక్రమాన్ని మరొకసారి మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ప్రొద్దుటూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో స్టేషన్కి పిలిచి వేధించినట్టు వెల్లడించారు తల్లి కొడుకులు. మహిళ అని కూడా చూడకుండా 1 టౌన్ సిఐ గేట్ నుంచి లాక్కెళ్ళి మరీ దారుణంగా కొట్టాడు. మహిళా కానిస్టేబుల్ ఉన్నా కూడా సిఐ బూటు కాలుతో తన్నాడు. స్టూడెంట్ అని కూడా చూడకుండానే స్టాఫ్ మొత్తం కలిసి కొట్టారు. మాకు ఈ అవమానంతో బతకాలని లేదు, మా చావుకు కారణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంటూ వాపోయారు బాధితులు. న్యాయంగా మమ్మల్ని కేసులో పేర్లు ఉన్నాయని పిలిపించినారు. 1 టౌన్ సిఐ గారు చాలా వేధిస్తున్నారు సార్. అసలు కొట్టి బూట్లతో తమ్మినారు సార్. అసలు గేట్ దగ్గర నుంచి లాక్కపోయి సార్, ఆడ మనిషి నన్ను కూడా చూడకుండా 1 టౌన్ సిఐ సార్ కొట్టినారు సార్. నన్ను ఆడ లేడీ కానిస్టేబుల్ ఉన్నా కూడా ఆమెతో కొట్టకుండా ఆయననే కొట్టినారు సార్. నిష్కారణంగా కొట్టినారు సార్. అరాజకం చాలా చేసినారు సార్ ఆ సిఐ సారు. వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరూ నా కొడుకులు నన్ను లాక్కపోయి సార్ బూట్లతో తన్నారు సార్. అన్ని దెబ్బలు తగిలినాయి సార్. మాకు అవమానం చాలా జరిగింది సార్. మాకు బతకాలని లేదు సార్, చచ్చిపోతున్నాం సార్. అందుకే రైలు పట్టాల మీద పడుకున్నాం సార్. మీరే మాకు న్యాయం తీర్చాలి సార్. అసలు కనీసం మమ్మల్ని రమ్మని చెప్పి అనవసరమైన కేసులో పేర్లు రాయించి రమ్మని అవతల పిలిచకుండా పొద్దున ఉదయం 9 నుంచి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్నే కొట్టి పంపిస్తున్నారు సార్ వాళ్ళు. నమస్తే సార్, కలెక్టర్ సార్. నేను ఇంటర్మీడియట్ సార్. నేను స్టూడెంట్ అని కూడా చూడకుండా కొట్టారు సార్. అందరూ మొత్తం వాళ్ళ స్టాఫ్ మొత్తం కలిసి నన్ను లోపల వేసి కొట్టారు సార్. తీసుకుపోయారు సార్. కావాలంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చూడండి సార్, మీకే తెలుసు సార్. ఎస్పీ గారు మా నాన్న కూడా కొట్టారు సార్. మా నాన్న పుట్టానే పడిపోయారు సార్. అది కూడా చూడకుండా కాళ్ళు పట్టుకుంటే వదలడం లేదు సార్. స్టూడెంట్ అని చెప్పినా కూడా ఆపకుండా కొడుతున్నాడు సార్. మీరు ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. ఎలా అయినా వాళ్ళు మమ్మల్ని ఇప్పటి వరకు ఇచ్చేలాలేదు సార్. మా దగ్గర నుంచి అన్ని సంపుతా అంటున్నారు సార్ సిఐ సార్. మమ్మల్ని అయితే అన్యాయం చేసే వాళ్ళని చూడకుండా ఏం సార్ మమ్మల్ని పిలిపించి ఇలా వేధిస్తున్నాడు సార్. సిఐ సార్ చాలా అరాచకం చేస్తున్నాడు సార్. అసలు స్టాఫ్ అంతా అరాచకం నేను చెప్తానండి సార్. నేనేం చేయలేదు సార్ అంటే కూడా మా అమ్మను నన్ను ముగ్గురిని కలిపి కొట్టినాడు సార్. కొడుకన్నే బూట్ల కాళ్ళతో అన్నాడు సార్. అందరు కలిపి గేట్ దగ్గర నుంచి లోపలికి లాక్కపోయి తంతున్నారు సార్ పిల్లోడిని. ఆయన స్టూడెంట్స్ని ఎలా కొడతారు సార్. ఆయన ఆడ మనిషి మగ మనిషి ఎట్లా కొడతారు సార్. మీరే న్యాయం చేయాలి సార్ మాకు. లేదా మా చావు కారణం 1 టౌన్ పోలీస్ స్టాఫ్ అన్నారు సార్. సిఐ సారు, ఎస్పీ సార్ అన్నారు సార్. నేను మొత్తం రైల్వే స్టేషన్ లో పండుకున్నాం. మా చావు కారణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం సార్. సిఐ సార్ వాళ్ళందరూ సార్ మమ్మల్ని చాలా వేధిస్తాయన్నారు సార్. మమ్మల్ని పొద్దు నుంచి కుడతాయన్నారు సార్. ఇప్పుడు మేమేం చేయలేదన్నా కానీ కుడతాయన్నారు సార్. మీరు వదలండి సార్ అని ప్లీజ్ కాళ్ళు పట్టుకున్నా కానీ వదలడం లేదు సార్. మీరు ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. మేము ఇక్కడ సావని కానీ మాకు ఇదంతా ఇదంతా సార్. ఈడంతా మకానికి వేసి కుట్టినారు సార్ వాళ్ళు కాళ్ళతో బూట్లతో అంతా. గేట్ల నుంచి లాకపోయినారు సార్ బూట్లతో తన్నుకుంటూ. మీరే ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. లేదు మేము చావనికి ఇక్కడ రైల్వే స్టేషన్ పట్టాలలో అనుకున్నాం సార్. మీరే మాకు ఇలా ఖచ్చితంగా మా చావులకు కారణం ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్ చేశారు సార్. అసలు ఆడమనిషి ఇది కూడా లేకుండా నన్ను కొట్టినాడు సార్ సిఐ సార్. కొడితే పడిపోయినా సార్. వేరే సార్ లేపినాడు అడగని కావాలంటే. సమాచార హక్కుల న్యాయ సమన్వయ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం షీలానగర్లో అధ్యక్షులు నియామక కార్యక్రమాన్ని
ఫౌండర్ కావూరి వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లా అధ్యక్షులని నియమించారు. ఈ సందర్భంగా కావూరి వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఈ ఆర్గనైజేషన్ ద్వారా బడుగు బలహీన వర్గాలకు, సామాన్య ప్రజలకి తమ సంఘం ద్వారా తమ సాయశక్తులా కృషి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా నూతన ప్రెసిడెంట్ మళ్ళా దిలీప్ కుమార్, శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ కోనా వాసుదేవరావు, దుప్పాల శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ సూరిశెట్టి దిలీప్ సుకేష్, విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ జగదీష్ తదితరులు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు కోనా వాసుదేవరావు. నన్ను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ముందుగా సమాచార హక్కు న్యాయ సమన్వయ సంఘం అధ్యక్షురాలు అయిన మన కావూరి వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఆవిడ విశాఖపట్నం విచ్చేయడం జరిగింది. ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆర్టీఐ ద్వారా చాలామంది సఫర్ అవుతున్నారు. వారందరికీ తోడుగా మనం ముందుకెళ్ళి మన సైడ్ నుంచి మన సపోర్ట్ అనేది అందరికీ ఇవ్వగలుగుతున్నాం. జిల్లాకు సంబంధించి ఆర్టీఐ సమాచార హక్కు న్యాయ సమన్వయ సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షురాలుగా కావూరి వరలక్ష్మి గారు ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి నేను కూడా విచ్చేయడం జరిగింది. నన్ను అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నాకు నా మీద నమ్మకంతో ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పినటువంటి కావూరి వరలక్ష్మి గారికి మరియు మా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీ ముందుండి నడిపిస్తానని కోరుకుంటున్నాను. 5 ఇయర్స్గా మేము సమాచార హక్కు సమన్వయ సంఘం ద్వారా చాలా సంస్థలు అంటే చాలా డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో రైట్ ఇన్ఫర్మేషన్ మీద అవేర్నెస్ తీసుకొస్తూ సామాన్య మానవులు చెందవలసిన హక్కులు, వారికి చెందవలసిన విధి విధానాల గురించి అన్ని డిపార్ట్మెంట్లో అవేర్నెస్ తీసుకొస్తూ కామన్ మ్యాన్కి రైట్ ఇన్ఫర్మేషన్ గురించి అవేర్నెస్ తీసుకొస్తూ వీళ్ళ ద్వారా లెటర్స్ పెట్టించడం. దీనివల్ల ఉపయోగాలు నిరుపయోగాలు చాలా తక్కువ, ఉపయోగాలు మాత్రం ప్రతి కామన్ మ్యాన్కి అవసరం. ఉపయోగాలతో పాటు చాలామందికి ఉపయోగపడే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ విధానంలోనే విశాఖపట్నం జిల్లా నుంచి దిలీప్ కుమార్ గారు, అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి వాసుదేవరావు గారు, విజయనగరం జిల్లా నుంచి జగదీష్ గారు, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఈశ్వరరావు గారు, అలాగే అనకాపల్లి నుంచి దిలీప్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు దిలీప్ గారు వేరే కార్యక్రమాల వల్ల ఆగడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. వీళ్ళు 5 జిల్లాల నుంచి మా సమాచార హక్కు న్యాయ సమన్వయ సంఘం తరఫు నుంచి 5 జిల్లాల నుంచి ప్రెసిడెంట్ని అనౌన్స్ చేయడం జరిగింది. తొందరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా మీటింగ్స్ పెడతాము. నెక్స్ట్ గుంటూరు, తర్వాత చిత్తూరు జిల్లాల్లో కూడా మీటింగ్స్ పెట్టి మొత్తం విశాఖపట్నం ఆంధ్రాలో ఉన్న 26 జిల్లాల నుంచి కూడా జిల్లా ఇన్ఛార్జీలు తీస్తాం. వీళ్ళ ద్వారా సమాచార హక్కు చట్టం గురించి సంబంధించి అన్ని చోట్ల అవేర్నెస్ తీసుకొస్తూ ప్రతి కామన్ మ్యాన్తో కలిసి వర్క్ చేస్తూ ప్రతి పౌరుడికి వాళ్ళకి చెందాల్సిన హక్కుల గురించి తెలియజేస్తూ వాళ్ళకి చెందాల్సిన ఫలాలను అందిస్తూ ఏ డిపార్ట్మెంట్కి మేము యాంటీ కాదండి, అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ వర్క్ చేసుకుంటే మా ఆర్టీఐతో పనే ఉండదు. డిపార్ట్మెంట్ పని చేయలేదు కాబట్టి మేము వర్క్ చేస్తున్నాం. అలాగా అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరిస్తారని మేము కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరిస్తామని సమాచార హక్కు సంఘాన్ని అన్ని జిల్లాల్లో కూడా తీసుకెళ్ళి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా కమిటీ వేసి నూతన కంపెనీలో నూతన ఉద్దేశంతో వర్క్ చేస్తామని కోరుకుంటాం. ఇలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మాకు సంస్థ కలిసి వర్క్ చేయాలనుకుంటే లోకల్ జిల్లా నాయకులతో ఉన్నారు, ఈ అన్ని ఛానల్స్లో తీసుకొస్తుంది కాబట్టి కాంటాక్ట్ చేసి మేము మీతో వర్క్ చేస్తాం, మీరు మాతో కూడా వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సీపట్నం నుండి వైజాగ్ వెళ్తున్న నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కసింకోట మండలం బయ్యవరం సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు చిన్న గాయాలు కాగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు బస్సు డ్రైవర్.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 నిరుద్యోగ వృత్తితో పాటు ఇస్తామన్న 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా అటు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పోయిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ జిల్లా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు జిల్లా రెవెన్యూ అధికారిని హేమలతకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు నెగిరెడ్డి శరత్ బాబు, నిరుద్యోగ యువతీ యువకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యువత రోడ్డు మీదకి వచ్చి వర్షాన్ని లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాల్లో నిరుద్యోగ వృత్తి అనేది ఇమ్మని చెప్పే డిమాండ్కి పార్వతీపురం నియోజకవర్గ నుండి నేను, కురుపాం నియోజకవర్గం నుండి మామూలు పుష్పశ్రీవాణి గారు, మరి ముఖ్యంగా కళావతి గారు, విక్రాంత్ గారు, మరి ముఖ్యంగా పేదవాడి గొంతుకైన రాజన్న దొరగారు, మన 4 నియోజకవర్గంలో పెద్దలందరూ కూడా యూత్కి పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ పంపించడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున యూత్ అంతా వచ్చి వాళ్ళ డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, సంవత్సరం అయింది. ఈ సంవత్సరానికి సంబంధించిన 4 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని చెప్పి ఒక డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. మాకు 36,000 రూపాయలు 12 నెలలకి 12 × 3 36,000 రూపాయలు అని చెప్తూ ఈ తమ్ముడు మరింత ముందుకు వచ్చి మా ఆవిడ కూడా డిగ్రీ చదువుకోయింది, మా ఆవిడకేమో నెలకు 15,000 ఇస్తామన్నాడు. 12 × 15 1,400 కలిపిపోతే 54,000 ప్లస్ 36,000 మొత్తం మాకు 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు బ్యాక్ అని చెప్పి సరఫరా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా చంద్రబాబు నాయుడు నువ్వు అప్పు పడ్డా మాకు నువ్వు ఇస్తామని హామీని ఎప్పుడు నెరవేరుస్తావు, నువ్వు హామీ నెరవేర్చకపోతే నీ మెల్ల వచ్చే బాధ్యత యువత తీసుకుంటుంది, యువతతో పెట్టుకుంటే ఏదైనా జరుగుతున్న విషయాన్ని నువ్వు గ్రహించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్వతీపురం మన్యం జిల్లా తరఫున ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, నిమ్మ జాతులు, అట్టడిగ వర్గాలు, మరి ముఖ్యంగా ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, ఎవరైతే అట్టడిగ వర్గాలు ఉన్నాయో వాళ్ళకి నీ మీద ఆశతో ఆ రోజు ఓటేయడం జరిగింది. వాళ్ళకి మంచి చేసి నువ్వు మంచి అనిపించుకోవాలి. చంద్రబాబు నీ ఊసరి వెళ్ళే ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజల తరఫున, మరి ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా తరఫున, యువత తరఫున ఈరోజు చంద్రబాబు నాయుడికి సూటుగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి, అలాగే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, 20 లక్షల ఉద్యోగాలు తీయాలి, మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి మరి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పు, అలాగే మరి ముఖ్యంగా ప్రతి ఆడబిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామన్నాం. ఇవన్నీ ఇచ్చి నీ నిజాయితీని, నీ ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని బాధ్యత నీపై ఉందని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. అద్దంకిలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్, ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు. గాజువాక ఆటోనగర్లో పళ్ళ సింహాచలం సంతాప సభ, ఘన నివాళులు అర్పించిన గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు. చిత్తూరు జిల్లాలో దారుణం, మహిళపై దాడికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్త. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ KNR న్యూస్.